కథామంజరి జన్మదిన సందర్భంగా ప్రత్యేక శ్రావ్య సంచిక జూలై 2026. రసజ్ఞులైన పాఠకుల ఆలంబన మరింత ఆపేక్షిస్తూ స్వర్గీయ నాగుల సన్యాసిరావు స్మారక కథల పోటీ 2026లో తృతీయ బహుమతి పొందిన కథ న్యాయదేవత కళ్ళు తెరిచింది. కలం డాక్టర్ ఎం కోటేశ్వరరావు, స్వరం శ్రీనివాసరావు చీమలపాటి. రెండు 2026 సంవత్సరం మార్చి 6వ తేదీ ఉదయం 11:30 కాట్నపల్లి బస్టాప్ ప్రాంతం. రహదారిపైన జనం గుమిగూడి ఉన్నారు. రోడ్డు ప్రమాదం. 25 లోపు వయసున్న 2 యువకుల మృతదేహాలు పడి ఉన్నాయి. కొన్ని అడుగుల దూరంలో లారీ డ్రైవర్ పరారీ. 2 యువకుల తలలు నుజ్జయ్యాయి. భీభత్సమైన దృశ్యం. కుటుంబ సభ్యులు ఇంకా చేరుకోలేదు. పోలీసులు రాలేదు. ఈ లారీ డ్రైవర్లు చేయబట్టి దినాము ఏదో తాన మంది ఉసిరిపోబట్టే. అవు మళ్ళా మస్తుగా తాగుడు, అడ్డగోలుగా మంది మీదకెళ్ళి బండి నడుపుడు. అడిగేటోళ్ళు లేకపోయే. పాపం చిన్న పోరగాళ్ళు. లగ్గం కూడా అయినట్టులేదు. ఏ తల్లి బిడ్డలో ఇడగిట్లయినరు. అరే, వీళ్ళు మన పెద్దదొర కొడుకు, పాత ఎమ్మెల్యే కొడుకు రామచంద్ర, ఎంత పని అయ్యే. చుట్టూ చేరిన వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. అక్కడికి కొన్ని అడుగుల దూరంలో ఒక మినీ బస్ ఆగి ఉంది. అందులో కొందరు వ్యక్తులున్నారు. కొందరు కిందకి దిగారు. మొహామొహాలు చూసుకున్నారు. వాళ్ల మొహాల్లో ఎలాంటి భావాలు లేవు. ఆ మినీ బస్సు కొన్ని నిమిషాల ముందు ప్రమాదానికి గురి అయిన యువకుల బైక్ను అనుసరించింది. ఘటనా స్థలానికి ఇంకొన్ని అడుగుల దూరంలో ఒక ఖరీదైన కారు ఆగి ఉంది. ఆ కారు యువకుల బైక్కి ఎదురుగా వచ్చిన కారు. ముందు సీట్లో కూర్చున్న వ్యక్తి మృతదేహాల వైపు తదేకంగా చూశాడు. అతని మొహంలో కూడా ఎలాంటి భావాలు లేవు. కొన్ని నిమిషాల తర్వాత మినీ బస్సులో ఉన్న వ్యక్తుల కళ్ళు కారులో ఉన్న వ్యక్తి కళ్ళు కలుసుకున్నాయి. మౌనంగా మాట్లాడుకున్నాయి. రెండో రోజు అన్ని దినపత్రికలలో రోడ్డు ప్రమాదం వార్తలు వచ్చాయి. 2 నిండు ప్రాణాలను బలికొన్న ఘోర రోడ్డు ప్రమాదం. స్థానిక ఎస్ఐ కథనం ప్రకారము బైక్పై వెళుతున్న 24 ఏళ్ల 2 యువకులను మితిమీరిన వేగంతో వచ్చిన లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో 2 అక్కడికక్కడే మృతి చెందారు. ఎదిగి వచ్చిన కొడుకులు అకాల మరణానికి గురి కావటంతో కంటికి మింటికి విలపిస్తున్న మృతుల తల్లిదండ్రుల పరిస్థితి అందరికీ కంటతడి పెట్టించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఆ రోజు రోడ్డు ప్రమాదం కేసు కోర్టుకొచ్చింది. చనిపోయిన 2 యువకుల తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు, ఎస్ఐ హాజరయ్యారు. మీడియా వాళ్ళు వచ్చారు. జడ్జి వచ్చి కూర్చున్నాడు. తన ముందు ఉన్న నివేదికలు చూశాడు జడ్జి. అతనిలో ఆలోచనలు మొదలయ్యాయి. ఆ కేసుని వదిలేయాలి అనిపించింది. పోలీసుల నివేదికను మరోసారి చూసిన తరువాత అతను తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. విచారణ మొదలైంది. మృతుడి తరఫున వాదించే లాయర్ ఉన్నాడు. ప్రధాన నిందితుడైన లారీ డ్రైవర్ను పిలిచారు. అతను మెల్లగా అడుగులో అడుగు వేస్తూ బోనులోకి వచ్చి నిలబడ్డాడు. ఆ డ్రైవర్ కూర్చున్న ప్రదేశం నుంచి బోను వరకు నడిచి వచ్చిన విధానాన్ని జడ్జి గమనించాడు. అలా గమనిస్తూనే ఓరకంటితో ఒక వ్యక్తి వైపు చూశాడు జడ్జి. అతను చూపు తిప్పుకున్నాడు. పోలీసుల నివేదిక జడ్జి ముందుంది. మృతుల తరఫు లాయర్ తన వాదనను వినిపించాడు. పోలీసుల నివేదిక, లాయర్ వాదన పరిశీలించిన జడ్జి నుదురు చిట్లించాడు. అతనిలో సంఘర్షణ మొదలైంది. మీడియా వాళ్ళు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. అది వాళ్ళ దృష్టిలో ఎలాంటి ప్రత్యేకతలు లేని ఒక సాదాసీదా కేసు. జడ్జి చెప్పబోయే తీర్పు కూడా అందరూ ఊహించగలిగేదే. శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదన్నట్లు ఆ తీర్పేదో లాంఛనంగా జడ్జి నోటి నుంచి వస్తే 4 ముక్కలు రాసుకొని వెళ్ళిపోవాలని అందరూ ఎదురు చూస్తున్నారు. మరోసారి పోలీసుల నివేదిక చదివాడు జడ్జి. లాయర్ వాదన గుర్తు చేసుకున్నాడు. అందరూ అప్రమత్తమయ్యారు. నీ తరఫున వాదించడానికి వకీలుని ఏర్పాటు చేసుకోలేదా? లారీ డ్రైవర్ని అడిగాడు జడ్జి.
లేదు బాంచన్. ఎందుకు? జడ్జి అడిగాడు. నా తాన పైసలు లేవు సారు. నువ్వు కోరుకుంటే ప్రభుత్వం తరఫున నీకు ఉచితంగా లాయర్ని ఏర్పాటు చేస్తాను, కావాలా? మళ్ళీ అడిగాడు జడ్జి. వద్దు సారు. ఎందుకు? అవసరం లేదు సారు. అంటే? నా తప్పు వల్లే ప్రమాదం జరిగింది, గది నేనే ఒప్పుకుంటున్నా. మళ్ళా ఈ వకీల్తో పనేంది సారు? పోలీసుల నివేదికలో నువ్వు వేగంగా లారీ నడిపి 2 యువకులు ఉన్న బైకును వెనుక నుంచి ఢీకొట్టి ప్రమాదానికి కారణమయ్యావని రాశారు. నిజమేనా? జడ్జి అడిగాడు. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత అవును సార్, నిజమే అన్నాడు డ్రైవర్. కోర్టు హాల్లోని బెంచీ దగ్గర నుంచి నువ్వు బోన్లోకి నడిచి రావడం చూశాను. ఆరోగ్యం బాగాలేదా? అడిగాడు జడ్జి. ఆ ప్రశ్నకి కోర్టు హాలులో కూర్చున్న ఒక వ్యక్తి తడబడ్డాడు. నా నాడక తీరంతే సారు, తల వంచుకొని మెల్లగా అన్నాడు డ్రైవరు. జడ్జి ప్రశ్నలకు లాయర్లో, ఎస్ఐలో అసహనం, మీడియా వాళ్లకు లోపల విసుగు. అంతా స్పష్టంగా ఉన్న కేసులో జడ్జి 4 ముక్కలు చెప్పి తీర్పు ముగించకుండా పనికిమాలిన ప్రశ్నలు అడిగి సమయం వృధా చేస్తున్నట్టు అనిపించింది వాళ్ళకి. జడ్జి తన ముందున్న పేపర్లో రాసుకున్నాడు. వెంటనే జడ్జి లారీ డ్రైవర్ను ఒక ఛాంబర్లోకి తీసుకెళ్లాల్సిందిగా కోర్టు సిబ్బందిని ఆదేశించాడు. జడ్జి, లాయర్ కూడా గదిలోకి వెళ్లారు. ఒకసారి నీ అంగీ విప్పు. ఉన్నట్టుండి జడ్జి అడిగిన దానికి డ్రైవరు, లాయరు ఒకేసారి ఉలిక్కిపడ్డారు. డ్రైవరు అతని చొక్కా విప్పాడు. తర్వాత ఆ ముగ్గురు కోర్టు హాల్లోకి వచ్చి ఎవరి స్థానాల్లోకి వాళ్ళు వెళ్లారు. నీ నడక తీరుకు అసలు కారణం ఇదేనా? డ్రైవర్ని అడిగాడు జడ్జి. డ్రైవరు తల వంచుకున్నాడు. మృతుల కుటుంబీకులకు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. ఏం తీర్పు ఇవ్వాలో జడ్జికి తెలుసు. అతనిలో మళ్లీ అంతర్మథనం. జడ్జి ఏదో రాసుకొని సిద్ధమయ్యాడు. అంతా అప్రమత్తమయ్యారు. నేను తీర్పు ఇవ్వలేకపోతున్నాను. సాంకేతిక కారణాల వలన నేను ఈ కేసు నుంచి తప్పుకుంటున్నాను. ఈ కేసును మరో కోర్టుకి బదిలీ చేస్తున్నాను అని తన ఛాంబర్లోకి వెళ్లిపోయాడు జడ్జి. తీర్పు వస్తుందని ఎదురు చూస్తున్న కోర్టు హాల్లోని అందరూ ఊహించని జడ్జి మాటలకు అవాక్కయ్యారు. కొన్ని రోజుల తర్వాత ఆ కేసు మరో బెంచ్కి బదిలీ చేయబడింది. కోర్టు హాలు నిండిపోయింది. పోలీసులు, లాయరు, మృతుల కుటుంబ సభ్యులు యథావిధిగా హాజరయ్యారు. ఈసారి మీడియా వాళ్లు ఆసక్తిగా ఉన్నారు. అందరూ జడ్జి రాక కోసం ఎదురు చూస్తున్నారు. బంట్రోత్ వచ్చి జడ్జి రాబోతున్న సూచన చేశాడు. నిశ్శబ్దం. కొన్ని క్షణాల తర్వాత కొత్త జడ్జి వచ్చి కూర్చున్నాడు. లాయరు, ఎస్ఐ ఊపిరి పీల్చుకున్నారు. ఆ రోజు కోర్టులో మరికొన్ని మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. 6 కొత్త సాక్షులు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పారు. లారీ డ్రైవర్ తరఫున వాదించడానికి ఒక లాయర్ వచ్చాడు. కేసు చాలాసేపు నడిచింది. చివరిగా ఒక ప్రత్యేక సాక్షి కోర్టు బోనులో నిలబడ్డాడు. ఆ సాక్షిని చూడగానే మీడియా వాళ్లతో సహా అందరూ బొమ్మల్లా బిగుసుకుపోయారు. ఆ సాక్షి వాంగ్మూలం పూర్తయింది. కొత్త జడ్జి రాసుకున్నాడు. జడ్జిమెంట్ రాలేదు. వచ్చే శుక్రవారం తుది తీర్పు వెలువడుతుందని ప్రకటించి కొత్త జడ్జి తీర్పు వాయిదా వేశాడు. శుక్రవారం రానే వచ్చింది. కోర్టు హాలు కిక్కిరిసిపోయింది. జడ్జి వచ్చి కూర్చున్నాడు. జడ్జి తుది తీర్పు చదవటానికి సిద్ధమయ్యాడు. సూది పడితే వినిపించేటంత నిశ్శబ్దం. ఈ కేసులో శిక్షార్హమైన నేరస్తులు ఒకరు కాదు, మొత్తం 8 మంది ఉన్నారు. ఆ మాట విని కోర్టు హాల్లో అందరూ రెప్పవేయటం మర్చిపోయారు. జడ్జి తీర్పు చదువుతున్నాడు. అయితే ఆ 8 మందిలో 6 వ్యక్తులు ఇప్పటికే శిక్షించబడ్డారు. ఇంకా మిగిలింది 2. ఊహించని జడ్జి తీర్పులోని మాటలు వింటూ అందరూ కొయ్యబారిపోయారు. జడ్జి తీర్పు కొనసాగిస్తున్నాడు. ఈ కేసును ఒక ప్రత్యేక కేసుగా భావిస్తూ, ఇది మరెందరికో కనువిప్పు కలిగించాలని ఆశిస్తూ ప్రత్యేక అనుమతితో దోషుల తప్పును నిరూపించే ఒక వీడియో చూపించబోతున్నాను. తమ వాహనంలోని మహిళా డాక్టర్లను అవమానపరిచినందుకు అవసరమైతే ఆ యువకులపైన ఫిర్యాదు చేయటానికి ముందు జాగ్రత్తగా మినీ బస్సులోని ఒక వెటర్నరీ డాక్టరు తన మొబైల్తో షూట్ చేసిన వీడియో ఇది. అదే సమయంలో ఆ మార్గంలో ఎదురుగా కారులో వచ్చిన ఒక ఉన్నత ప్రభుత్వోద్యోగి కారు డాష్బోర్డు కెమెరా ఫుటేజ్ని కూడా ఆయన సాక్ష్యంగా సమర్పించారు. ఫోరెన్సిక్ పరిశీలనలో ఆ 2 వీడియోలు నిజమని తేలింది. చిన్న తెరపైన వీడియోలోని దృశ్యాలు మొదలయ్యాయి.
ప్రమాదంలో చనిపోయిన యువకులు ఇద్దరూ బైక్ పైన వెళుతున్నారు. బాగా వేగంగా నడుపుతున్నారు. కొంతసేపటి తర్వాత వాళ్ళ బైకుకు ముందు ఒక మినీ బస్సు కనిపించింది. తమ శిక్షణలో భాగంగా సమీప గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించి తిరిగి వస్తున్న యువ పశు వైద్యాధికారులు ప్రయాణిస్తున్న మినీ బస్సు అది. ఆ బస్సులోని పశు వైద్యులైన యువతులను చూసి ఆ ఇద్దరు యువకులు అల్లరి చిల్లరిగా అరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు, కేకలు వేశారు. అలా అరుస్తూ మినీ బస్సును దాటి ముందుకెళ్లిన తర్వాత ఒక కళాశాల విద్యార్థిని స్కూటీపై వెడుతూ కనిపించింది. ఆమెను చూసిన యువకులు ఇద్దరూ రెచ్చిపోయారు. ఆ అమ్మాయిని ఆకర్షించటానికి, ఆమె ముందు గొప్పలు పోవటానికి విపరీతమైన వేగంతో బైక్ నడిపారు. రకరకాల విన్యాసాలు చేశారు. అందులో భాగంగా బైకును పాము మిలికలు తిరిగినట్టు నడిపారు. ముందు చక్రాన్ని గాలిలోకి లేపి వెనుక చక్రం పైన నడుపుతూ ప్రమాదకరమైన విన్యాసాలు చేశారు. స్కూటీపై వెడుతున్న అమ్మాయి చుట్టూ చక్కర్లు కొట్టారు. వీడియోను రిమోట్తో ఆపిన జడ్జి సిబ్బందికి ఏదో సైగ చేశాడు. కోర్టు సిబ్బంది ఆ యువకుల తల్లిదండ్రులను బయటికి తీసుకువెళ్లారు. వీడియో మళ్లీ మొదలైంది. కాలేజీ అమ్మాయిని అల్లరి చేస్తూ ముందుకు వెళుతున్న ఇద్దరు యువకులు అదే సమయంలో తమ ముందు వెళుతున్న లారీని అధిగమించే ప్రయత్నం చేశారు. బైక్తో సర్కస్ విన్యాసాలు చేస్తూ రాంగ్ రూట్లో లారీని అధిగమించే ప్రయత్నంలో బైకు అదుపు తప్పి లారీ చక్రాల కింద పడ్డారు. నుజ్జయ్యారు. వీడియో ఆగిపోయింది. యువకుల తల్లిదండ్రులను మళ్లీ లోపలికి తీసుకువచ్చారు. జడ్జి తీర్పును కొనసాగించాడు. ప్రమాదం జరిగిన సమయంలో లారీకి ఎదురుగా కారులో ప్రయాణిస్తున్న ఒక ప్రభుత్వ ఉద్యోగి మరొక ప్రత్యక్ష సాక్షి. ఆ ఉద్యోగి ఒక జడ్జి. అది ఈ కేసును ముందుగా పరిశీలించిన జస్టిస్ మాధవ్ గారు. వింటున్న అందరూ మరోసారి షాక్ అయ్యారు. విచారణ న్యాయబద్ధంగా సాగటం లేదని భావించిన ప్రత్యక్ష సాక్షి అయిన జస్టిస్ మాధవ్ గారు నిర్దోషిని కాపాడటానికి తాను సాక్ష్యం చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఆయన పరిశీలిస్తున్న కేసులో ఆయన సాక్ష్యం సాంకేతికంగా చెల్లదు. కాబట్టి కేసును మరొక జడ్జికి బదలాయించి ఆయన సాక్షిగా బొనులో నిలబడ్డారు. పోలీసు దెబ్బలకు భయపడి నేరాన్ని తనపైన వేసుకున్న అమాయకుడైన లారీ డ్రైవర్ని న్యాయబద్ధంగా కాపాడటానికి అతనికి ఒక లాయర్ని ఏర్పాటు చేయటం జరిగింది. ప్రత్యక్ష సాక్షులైన 6 వెటర్నరీ డాక్టర్ల వాంగ్మూలాన్ని నమోదు చేశాం. ఇది ఈ కేసులో పోలీసులు దాచాలని ప్రయత్నం చేసిన నిజం. ఆకతాయితనంతో అల్లరిచిల్లరిగా తిరుగుతూ బాధ్యతలు విస్మరించి కనీస రోడ్డు భద్రతా నియమాలను సైతం పాటించిన యువకులు చేతులారా ప్రమాదాన్ని కొని తెచ్చుకొని భారీ జరిమానాగా తమని తామే శిక్షించుకున్నారు. తమ పిల్లలకు అవసరం లేకపోయినా విలాసవంతమైన వస్తువులు, బైకులు ఇచ్చి వారిని క్రమశిక్షణలో పెట్టకుండా గారాబం చేస్తూ గాలికి వదిలేసిన ఆ ఇద్దరు యువకుల తల్లిదండ్రులు ఎదిగిన కొడుకులను కోల్పోయి వారు కూడా పరోక్షంగా శిక్షను అనుభవిస్తున్నారు. ఇంకా శిక్షించబడాల్సింది ఇద్దరు. ప్రలోభాలకు లోనై తప్పులేని డ్రైవర్ పైన నేరాన్ని నెట్టాలనే ప్రయత్నంలో వాస్తవాలను దాచిన పోలీసులు, లైసెన్సులు లేకుండా, హెల్మెట్లు లేకుండా రోడ్డు నిబంధనలను పాటించని వారిని, ముఖ్యంగా మైనర్లను, వారి తల్లిదండ్రులను ఉపేక్షిస్తూ ఉదాసీనంగా వ్యవహరిస్తున్న ట్రాఫిక్ విభాగం వారు. ఆ ఇద్దరూ శిక్షార్హులు. వారిపైన శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేయటమైంది. ఇక అసలు ఏ తప్పు చేయని లారీ డ్రైవర్ను నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేస్తున్నాను. తీర్పును వినిపించి జడ్జి వడివడిగా అడుగులు వేసుకుంటూ తన ఛాంబర్లోకి వెళ్లిపోయారు. కోర్టు ప్రాంగణంలో కారులో వెళ్తున్న జస్టిస్ మాధవ్ నడిచి వెళ్తున్న లారీ డ్రైవర్ ముందు కారు ఆపి కిందకి దిగాడు. పోలీసులకు భయపడి నేరాన్ని నెత్తిన వేసుకుని జైలుకు వెళ్లటానికి సిద్ధపడ్డావు. మరి నీ భార్యాబిడ్డలు ఏమవ్వాలనుకున్నావు? చిరునవ్వుతో అడిగాడు జడ్జి. లారీ డ్రైవరు 2 చేతులు జోడించాడు. పోలీసులు కొట్టి భయపెట్టే మాట నిజమే సారు. అయినా నేను నేరం నా మీద వేసుకున్నది ఆళ్ళ దెబ్బలకు భయపడి కాదు సారు, నెమ్మదిగా అన్నాడు డ్రైవర్. ఈసారి అవాక్కవటం జడ్జి వంతైంది. మరి? ఆశ్చర్యంగా అడిగాడు జడ్జి. పోరగాళ్లు అడ్డగోలుగా వచ్చి నా బండి కింద పడ్డారు. పోయినోళ్ళు ఇటు తిరిగి రారు. అతని మాటలని జడ్జి ఆసక్తిగా వింటున్నాడు. బిడ్డలను పోగొట్టుకుని కూలి ఏడ్సే వాళ్ళ అమ్మా నాయనలకు బిడ్డలే తప్పు చేసిందని చెప్పి ఇంకెంత నారాజు చేసుడు, బాధ పెట్టుడు నాకు మంచిగా అనిపించలే. పైగా వాళ్ళకి ఇన్సూరెన్స్ గట్ల ఏదైనా వచ్చేటిది ఉంటే అయ్యి ఏడ రాకుండా పోతాయో అని సోచాయించి అట్లా చేసిన. ఏం లాభం?
తమరు కొత్త జడ్జి సారు కలిసి అందరి ముందు కొండబద్దలు కొట్టిండ్రు. న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. కానీ నిజమైన తీర్పు ఒక అమాయక డ్రైవర్ హృదయంలోంచి వచ్చింది. యువతరానికి ఎందరో తల్లిదండ్రులకు కనివిప్పు కలిగించటానికి ఇచ్చిన విలక్షణ తీర్పునే తలదన్నే సరికొత్త తీర్పును ప్రకటించిన లారీ డ్రైవర్లో ఓ గొప్ప న్యాయమూర్తిని దర్శించాడు జడ్జి. మెరుస్తున్న కళ్ళతో ముందుకు కదిలాడు. కోర్టు తీర్పును, డ్రైవర్ తీర్పును బేరీజు వేసుకుంటూ. కథామంజరి జన్మదిన సందర్భంగా ప్రత్యేక శ్రావ్య సంచిక జూలై 2026. స్వర్గీయ నాగుల సన్యాసిరావు స్మారక కథల పోటీ 2026లో తృతీయ బహుమతి పొందిన కథ న్యాయదేవత కళ్ళు తెరిచింది. కలం డాక్టర్ ఎం కోటేశ్వరరావు, స్వరం శ్రీనివాసరావు చిమలపాటి.